వరకట్నం కోసం వధువుపై దాడి, ఆసుపత్రిలో మృతి. కట్నం వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్య. కట్నం పేరుతో అత్తమామల హింస, వధువు మృతి. కాళ్ల పారాణి ఆరకముందే వరకట్న రక్కసికి బలి. వరకట్నపు పిశాచాల దురంతాల కోరలలో అన్యం పుణ్యం ఎరగని ఆడ బ్రతుకు బలియేనా? చట్టాలను చేసి లాభమేమి, దినం దినం శాసనాలు చేసి లాభమేమి? బొసకొట్టే స్వార్థంబును విసిరి కొట్టలేనిది, అబలల కన్నీటి మంట నార్పివేయలేనిది. ఇదేనా మన సంప్రదాయం? ఇదేనా మర్ద్ హో తో ఐసా? నిజమైన మగవాడికి ఇదే సన్మానం. వర్తమానం ప్రత్యేక కథనానికి స్వాగతం. రచన మొహమ్మద్ ముజాహిద్, సీనియర్ జర్నలిస్ట్. వాడు మగాడ్రా బుజ్జి. ఇది సినిమా డైలాగు. ఈ డైలాగ్ అందరికీ తెలిసిందే కదా. కానీ సినిమాల్లో హీరోలు చేసే సాహసాలు పక్కన పెట్టి నిజ జీవితంలో కట్నం అనే శాపాన్ని తిరస్కరించి అమ్మాయి తల్లిదండ్రుల మీద ఎలాంటి ఆర్థిక భారం లేకుండా పెళ్లి చేసుకునేవాడే అసలైన మగాడు అంటోంది సోషియో రిఫార్మ్ సొసైటీ. ఇలాంటి నిజ జీవిత హీరోలకు గౌరవం ఇవ్వడానికి ఆ సంస్థ ప్రత్యేకంగా ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తుంది. ఆదివారం గుడి మల్కాపూర్లోని కింగ్స్ ప్యాలెస్లో జరగనున్న ఈ సన్మాన సభలో కట్నం తీసుకోకుండా పెళ్లిళ్లు చేసుకున్న వరులను సత్కరించనున్నారు. నేటి సమాజంలో వరకట్న హత్యలకు కొదవలేదు. ఈ వరకట్న దురాశ వరుడి కుటుంబాన్ని దారుణంగా మారుస్తుంది. అదనపు కానుకల కోసం అమ్మాయిల ప్రాణాల మీద కూడా తెగబడుతున్న ఉదంతాలు మన ముందే జరుగుతున్నాయి. దీంతో అమ్మాయి తల్లిదండ్రులకు కూతురు పెళ్లి అంటేనే ఒక పెద్ద భారంగా మారుతుంది. ఈ నేపథ్యంలో హైదరాబాదుకు చెందిన సోషియో రిఫార్మ్ సొసైటీ గత దశాబ్ద కాలంగా వరకట్న దురాచారానికి వ్యతిరేకంగా సమర శంఖం మోగిస్తోంది. ముఖ్యంగా ముస్లిం సమాజంలో వరకట్నాన్ని పూర్తిగా తుడిచిపెట్టడం తమ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే ఈ మర్ద్ హో తో ఐసా ఉద్యమం. కట్నం తీసుకోకుండా సొంత కాళ్లపై నిలబడి సాదాసీదా పెళ్లి చేసుకునే యువకుడే నిజమైన మగాడని ఈ సంస్థ చెబుతుంది. అలాంటి వారిని మర్ద్ హో తో ఐసా అనే బిరుదుతో సత్కరిస్తున్నారు. సోషియో రిఫార్మ్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ అలీం ఖాన్ ఫల్కి స్వయంగా ఇలాంటి పెళ్లిళ్లకు హాజరై ఆ వరుడిని భుజం తట్టి ప్రోత్సహిస్తున్నారు. ఆయన మాటల్లో అమ్మాయి తల్లిదండ్రుల నుంచి డబ్బు, కానుకలు, విందు, ఆర్భాటాలు డిమాండ్ చేయడం అంటే భిక్షమెత్తుకోవడమే. నిజమైన మగవాడు తన సొంత సంపాదనతో, తన గౌరవంతో పెళ్లి చేసుకోవాలి. ఈ ఉద్యమం వల్ల యువతలో ఒక కొత్త చైతన్యం వస్తోంది. చాలామంది కట్నం తీసుకోకుండా సాదాసీదాగా పెళ్లి చేసుకోవడం ప్రారంభించారు. ఆర్భాటాలు లేకుండా జరిగే ఇలాంటి పెళ్లిళ్ళు ఇప్పుడు ఒక ప్రేరణాత్మక సంస్కృతిగా మారడం హర్షణీయం. కేవలం సభలతోనే ఆగిపోకుండా కాలేజీలు, మదర్సాలలో వరకట్న వ్యతిరేక సెమినార్లు నిర్వహించి వరకట్నం వల్ల కలిగే దుష్పరిణామాలను కళ్లకు కట్టినట్టు వివరించడం ఈ సంస్థ ప్రత్యేకత. దశాబ్దం నుంచి చేస్తున్న మా ఉద్యమానికి మంచి ఫలితాలు కనబడుతున్నాయని డాక్టర్ అలీం ఖాన్ ఫల్కి గర్వంగా చెబుతున్నారు. నిజమైన హీరోలు సినిమాల్లో కాదు, కట్నాన్ని తిరస్కరించి అమ్మాయి తల్లిదండ్రుల గౌరవాన్ని కాపాడే వరులే. అందుకే ఈ కార్యక్రమం పేరు సరిగ్గా సరిపోతుంది, మర్ద్ హో తో ఐసా. अस्सलाम वालेकुम बहनों और भाइयों, मैं अलीम खान फलकी। इस साल भी हमारा प्रोग्राम होने जा रहा है इंशाल्लाह 7 सितंबर 2025 संडे 10 AM to 2 PM और वेन्यू वही होगी यानी किंग्स पैलेस, गड्डी मलकापुर, एयरपोर्ट रोड, पिల్లర్ నంబర్ 65. మరిన్ని ఆసక్తికర ఇలాంటి కథనాలతో మళ్ళీ మీ ముందుంటాం. అంటిల్ దెన్ స్టే విత్ us. ధన్యవాదాలు.